ప్రైజ్లా దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు ఉపవాస కూడికలు 40 రోజులు జరుపుకుంటున్నాము. సో 36 రోజులు ముగించుకొని 37వ రోజు ఈ లైవ్ కూడికలో మంచిగా జరుగులాగున ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ఇప్పటి వరకు నీ రెక్కల నీళ్ళలో కాచి కాపాడావు యేసయ్యా. 36 రోజులు తోడే ఉన్నావు యేసయ్యా. 36వ రోజు కూడికలో ఘనంగా జరిపించావు యేసయ్యా. ఈ 37వ రోజు కూడికలో యేసయ్యా మీరే ఘనంగా జరిపించమని కోరుకుంటున్నాము యేసయ్యా. పాటల్లోనూ వాక్యంలోనూ తోడే ఉన్నామని కోరుకుంటున్నాము యేసయ్యా. వాక్యంలో నీ మంచి మాటలు విని వాటిని అనుసరించేలాగున మీరే కృపనిచ్చేయమని కోరుకుంటున్నాము యేసయ్యా. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ఇంకా మీదట కూడా మీరే తోడే ఉండండి యేసయ్యా. మీరే రక్షించి ఎలాంటి అపవాది ప్రమాదాలు రాకుండా, ఎలాంటి అపాయాలు రాకుండా మంచిగా లైవ్ జరుగులాగా మీరే కింద ఇచ్చేయమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన పాసంలో పెట్టుకోమని అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మనం పాట పాడుకొని ఆరాధన మొదలు పెట్టుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు వారు లేరు, శూరులు మనకు
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరుకుడి వచ్చిన మీకు అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని ప్రియులారా, ప్రభు సన్నిధానంలో ఈ ఉపవాస ప్రార్థనలను దేవుడు మన జ్ఞాపకం చేసుకొని 36 రోజులు ఆయన ఉచితమైన కృపలో జ్ఞాపకం చేసుకొని 37వ రోజులోనికి ప్రభు మనల్ని నడిపించాడు. రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే, దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎందుకు చదవాలి, ఎవరు చదివి వివరించాలి, ఆ చదివినప్పుడు ఇశ్రాయేలీల యొక్క స్పందన, వారు ఎలా విన్నారు అనే విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా విన్నారు అనే విషయాన్ని ఈరోజు కొన్ని విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాటలను మనం గమనిస్తే 2వ వచనంలో, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాని గ్రహింపగల శక్తి గల స్త్రీ పురుషులను కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు ఇంచుమించు 6 గంటలు వారు ఆయన చదువుతూ ఉన్నారు, వీళ్ళు వింటూ ఉన్నారు అనే విషయం. అంత సమయం వారు నిలవబడే ఉన్నారు అనే మాట. ఎక్కడ కూడా వారి జీవితంలో దేవుని మాటల ఎడల వారికున్న ఆసక్తిని, దేవుని మాటల ఎడల వారికున్న అపేక్షను మనం చూడగలుగుతాము. అంత సమయం నిలవాలి అంటే ఎంత ఓపిక ఉండాలి. కొన్ని విషయాల్లో 1 గంట ప్రసంగం చేస్తేనే కూర్చొని వినటానికి మాత్రమే ఎందరో కొంచెం అసహనముగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథం చదవబడుతూ ఉన్నప్పుడు వారు ఒక ఉన్నతమైనటువంటి ఆశ కలిగి ఉన్నారు. ఇక్కడ ఆయన చెప్పిన మాటను మరొకసారి ఏమంటున్నారు, వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చేది. వినగలిగే వారికందరికీ అన్నాడు. వినగలిగిన వారికందరికీ, వినే ఆసక్తి కలిగిన వారు. నా దేవుని ప్రియులారా, దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ మాటలు క్రీస్తు మాటలు అన్నమాట. ఏమండి వినటం వలన విశ్వాసం కలుగుతుంది. నువ్వు దేవుని మాటలు శ్రద్ధగా, అక్కడున్న మాట ఏమండి, వారు జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఎలా? దేవుడు మాటలు సేవకుడు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాటల మీద శ్రద్ధ. ఎందుకు? అవి దేవుని మాటలు గనక, అవి మన జీవితానికి మేలు చేసే మాటలు గనక, అవి మన బ్రతుకును మార్చే మాటలు కనుక. ఈరోజు చాలామంది సీరియల్స్ మీద ఉన్న ఆసక్తిని, సినిమాల మీద ఉన్న ఆసక్తిని, లేకపోతే లోక సంబంధమైన మాటల మీద ఉన్న ఆసక్తి దేవుని మాటల మీద ఉండకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఎంతసేపైనా ముసలమ్మ ముచ్చట్లు వింటూ ఉంటారు, ముసలమ్మ ముచ్చట్ల మీద ఆశ కలిగి ఉంటారు. బోరు అనేదే కొట్టదు వాళ్ళకి.
కానీ దేవుని మాటలు వినటానికి కొందరిలో శ్రద్ధ ఉండదు. కానీ ఇశ్రాయేలీలు వినటానికి శ్రద్ధ కలిగి విన్నారు అనే మాట. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిస్తే, 17వ అధ్యాయం 11వ వచనం, అపోస్తుల కార్యగ్రంథం. మీరు ఆ, దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవు అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు ఆసక్తితో, దేవుని ప్రియులారా, ఆసక్తితో దేవుని మాటలు వినాలనే ఆసక్తి. కోరాహు కుమారులు కూడా, నేను దేవుని మందిరానికి ఎప్పుడు వచ్చేదను, దేవుని మందిరంలో ఎప్పుడు ఉండాలి, దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఎందుకు? ఆయన మాటలు మధురమైనవి గనక. భక్తుడు అంటున్నాడు, ఆయన మాటలు నాకు దొరకగా నేను భుజించాను, అవి నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నాయి. మధురమైన మాటలు, జీవం కలిగిన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు ఆయన సన్నిధిలో వినబడుతూ ఉన్నాయి. ఆ వినబడుతున్న ఆ మాటల ఎడల ఆసక్తి లేదు కొందరిలో, శ్రద్ధ లేదు కొందరిలో. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో, నువ్వు వింటున్నా దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, నీ సంఘములో నువ్వు ఎలా వింటూ ఉన్నావు దేవుని మాటలు? దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని మాటను ప్రకటిస్తూ ఉండగా నీవు ఆసక్తి కలిగి వింటూ ఉన్నావా? బెరయా సంఘం దెసలోనిక వారి కంటే గనులుగా ఉన్నారు అని గమనిస్తే, దెసలోనిక సంఘ విషయంలో వారు చాలా శ్రద్ధాసక్తులు కలిగిన వారు. వారి కంటే వీరు ఇంకా గనులు. దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద, దేవుని ఉపదేశం మీద ఆసక్తి కలిగి వినటానికి వేగిరి పడుతూ ఉన్నారు. ఎప్పుడు చెప్తారు? ఇంకా దేవుని మాటలు వినాలి, ఇంకా చెప్తే బాగుండును, ఇంకా చెప్తే బాగుండును, ఇంకా చెప్తే బాగుండునని ఆసక్తి వారిలో ఉంది. ఎక్కడ వాక్య ఉపదేశం ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి దేవుని మాటలు వినే అనుభవం. లూకా రాసిన సువార్తలో 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త, మంచి నేల నుండి స్తోత్రం, 8వ అధ్యాయం 15వ వచనం చాలా స్పష్టంగా చూసి నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా విను ఒకసారి. ఓకే. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇక్కడ యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. అదేంటంటే, వ్యవసాయదారుడు కొన్ని విత్తనములు తీసుకొని చల్లాడు. అవి కొన్ని ఎక్కడ పడిని? రాతి నేలను పడిని, కొన్ని దారిలో బన్ని, కొన్ని ముళ్ళ పొదల్లో బన్ని, కొన్ని మంచి నేలను పడినాయి. ఈ జ్ఞాపకం చేస్తూ 4 అనుభవాలలో ఈ వాక్యము ఉన్నది. 4 విధాలైనటువంటి స్థలాలలో ఇవి పడినవి. అయితే ఏ విత్తనాలు ఫలించినవి అంటే 15వ వచనంలోనికి వచ్చిన తర్వాత, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించిన వారు ఉన్నారు కదా. మంచి మనసుతో వాక్యాన్ని విన్నవారు ఉన్నారు కదా, వాక్యములో నాటబడిన వారు ఉన్నారు కదా, విని వాక్యాన్ని విడిచిపెట్టకుండా అవలంబించిన వారు ఉన్నారు కదా. ఈరోజు వినటానికి మాత్రమే నీవు యోగ్యత కలిగి ఉంటే ఫలించవు, వాటిని అవలంబించే అనుభవం కావాలి. స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ప్రియులారా, అవలంబించే అనుభవం నువ్వు ఎన్నో యూట్యూబ్లో వినొచ్చు, ఫేస్బుక్లో వినొచ్చు, లేకపోతే ఎంతో గొప్ప దైవజనుల దగ్గర వర్తమానం వినటానికి నువ్వు ఇష్టపడి ఉండొచ్చు. అయితే
అయితే విని విడిచిపెడుతూ ఉన్నావా? రాతి నేలగా నీ హృదయాన్ని చేసుకున్నావా? ముళ్ళ తుప్పులుగా నీ హృదయాన్ని మార్చుకున్నావా? గచ్చ పొదలుగా నీ హృదయాన్ని మార్చుకొని వాక్యం విని విడిచిపెడుతూ ఉన్నావా? దాన్ని అవలంబించే అనుభవంలోనికి నడిపించబడినప్పుడే మనము ఫలిస్తాము. మనం ఫలించాలి అంటే వాక్యము శ్రద్ధతో ఆసక్తితో వినాలి. విన్న వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని వాక్యానుసారముగా ప్రవర్తించినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదమును పొందగలుగుతాం. ఇక్కడ వీరు ఒక ఉన్నతమైనటువంటి ఆ అనుభవంలోనికి నడిపించబడుతూ ఉన్నారు. యాజకుడైన ఎజ్రా దేవుని సన్నిధానములో నిలిచి దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును బోధిస్తూ ఉన్నారు. ఇంచుమించుగా ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు వారు నిలబడే దేవుని మాటలు వింటూ ఉన్నారు. దేవుని మాటలను వింటా ఉన్నప్పుడు వారి జీవితం ఆశీర్వాదకరముగా మార్చబడింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి ఆ మార్పు అనేది మనము గమనిస్తే 9వ వచనం నుండి 12వ వచనం వరకు వారిలో కలిగిన మార్పును మనము చూడగలుగుతాం. ఏమి 9వ వచనాన్ని చదువుకుందాం. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడును జనులకు బోధించుచు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఆమేన్. హల్లెలూయా. వారు దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు వారి హృదయంలో ఒక పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, దేవుడు మా పట్ల ఇన్ని మేలులు చేస్తే, దేవుడు మా పట్ల కృప చూపితే, దేవుడు మా కొరకు ఇన్ని అద్భుతమైన కార్యాలు చేస్తే, మా పితరులు మేము ఇంతగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా? స్తోత్రం. హల్లెలూయా. 9వ కీర్తనలో 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచి మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నవి. దేవుని ముఖకాంతిలో అనగా దేవుని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు వారి రహస్య పాపములు వారికి అర్థమైంది. వారి అవిధేయత వారికి అర్థమయ్యింది. వారు చేసినటువంటి దోషమేదో. స్తోత్రం. యెషయా గారు అంటూ ఉన్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడిని, నేను నశించి తిని. దేవుడు దర్శనమివ్వగానే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చదువుతారా మాట. 6వ అధ్యాయం యెషయా గ్రంథం. మొదటి నుంచి. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయన పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు. 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండి. ఓకే, 5వ వచనంలోనికి వచ్చేసిన తర్వాత, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడు, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా ఆయన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. అయ్యో, అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నేను నివసిస్తూ ఉన్నాను. ఎంత
ఆయన దర్శనం రాగానే తన అవిధేయత, తన ఎంత అపవిత్రమైన పెదవులు గలవాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిప్పు తీసుకొని వచ్చి ఆయన పెదవులకు తగిలించగానే ప్రాయశ్చిత్తమై సరిచేయబడదాం. దేవుని మాటలిని వారి పశ్చాత్తాపంతో ఏడవటం ప్రారంభించారు. దేవుని దర్శనములో యెషయా తను అపవిత్రమైన పెదవులు గలవాడును అని గ్రహించాడు. ఈరోజు ఈ గ్రహింపు లేదు మన జీవితం. ఈ గ్రహింపు మనకు కావాలి. మనం క్రమమైన పద్ధతిలో వాక్యానుసారమైన అనుభవాలలో నడుస్తున్నామో లేదో మనలను మనం పరిశీలించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 119 కీర్తన 9వ వచనం. 9వ వచనం 119. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. శుద్ధిపరచుకోవాలి, నడవడిక శుద్ధిపరచుకోవాలంటే వాక్యము ద్వారానే. మనలను మనము పరిశీలించుకొని, నా దేవుని ప్రిలారా, దేవుని సన్నిధానంలో దేవుని వాక్యకాంతిలో మనము సరిచూసుకొని ఎడల తప్పులు కనపడతాయి. ప్రభు వద్ద ఒప్పుకొని సరిచేసుకోవటం ప్రయోజనకరం. దేవుని వాక్యంలో మన జీవితమును సరిచేసుకున్నప్పుడు మన నడత శుద్ధి చేయబడుతుంది. అంతేగాని గురువింద గింజ తన కింద ఉన్న నలుపును ఎరగదు అని మన దోషములను మనము కప్పిపుచ్చుకున్న ఎడల ప్రయోజనమేమి? ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడతాయి. నా దేవుని ప్రియులారే, ఇప్పుడు మన జీవితంలో మనం భక్తి కలిగిన వారిగా మనలను మనము ఏమి సరిచేసుకోకుండా మనలను మనం ప్రోత్సహించుకుంటూ నేను బాగానే ఉన్నానులే అనుకుంటే కుదరదు. ఆయన వాక్యపు కాంతిలో, ఆయన వాక్యపు వెలుగులో మనం ఎలా నడుస్తున్నాం? నా భక్తి ఏంటి? నా విశ్వాస జీవితం ఏంటి? నా నడవడిక ఏంటి? నా పరిశుద్ధత ఏమిటి? నా మాట తీరు ఏమిటి? నా విశ్వాసపు పరిమాణం ఎంత? నేను దేవునికి ఇచ్చే విలువ ఎంత? నేను దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎంత? నా మాటలు ఎంత? నా మాట తీరేంటి? స్తోత్రం. నా దేవుని ప్రియుల, ఒక్కసారి ఆగి ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధానం. వారు ఏడుస్తూ ఉన్నారు, పశ్చాత్తాపం కలిగింది, వారి అవిధేయతను గుర్తించారు. అందుకని ఆయన నెహెమ్యా అంటూ ఉన్నాడు, యెహోవాకు ప్రతిష్ఠిత దినము, మీరు దుఃఖపడవద్దు. అవి పండగ రోజు. ఈరోజు యెహోవా పండుగ దినము గనక, మరియు ప్రాకారం సంపూర్తి అయిన సమయము గనక, యెరూషలేము గోడలు కట్టబడిన ఆ రోజులు గనక మనమందరము సంతోషించాలి, ఏడవద్దు. నెహెమ్యా, లెండి, మనము మాంసము భక్షించుదము, మధురమైన దానిని పానము చేయడి అని 10వ వచనంలో చెప్పటం మనం చూడగలుగుతాం. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వారు దేవుని మాటలు విన్నారు, వారు పశ్చాత్తాపడ్డారు, పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో నిలిచారు. వెంటనే వారికి శ్రేష్టమైన ఆహారము భుజింపటానికి దొరికింది. స్తోత్రం. హల్లెలూయా. మొదట వాక్య ఆహారము తరువాత వారికి దేవుడు ఏమిటి? శరీర ఆహారం. వారిలో పశ్చాత్తాపం. నా దేవుని ప్రియులార, ఈ అనుభవం వారిలో కలిగింది. వారు సంతృప్తిగా వారికి భోజనము, వారి అవసరమును ఎరిగి, మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంచుమించు 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత వారిని పంపించి ఒట్టిగా పంపించాలని ఆయన అనుకోలేదు. పంపించటం ఆయనకి ఇష్టం లేదు. మధ్యలో సమస్యలిపోతారేమో అనుకొని వారికి భోజనం పెట్టండి అంటే, అయ్యా మా దగ్గర లేదన్నప్పుడు 5 రొట్టెలు
2 చేపలు 5,000 మంది సంతృప్తిగా భుజించగలిగారు. స్తోత్రం. దేవుడు వారిని ఆశీర్వదించి వారికి ఆహారం పెట్టాడు. నిజమే, ఈరోజు దేవుని ప్రిలారా ఉన్నతమైన సమృద్ధి, ఉన్నతమైన ఆశీర్వాదం పొందాలి అంటే దేవుని మాటలు వినాలి. వాక్య ప్రకారముగా మనలో పశ్చాత్తాప హృదయం కలిగి మనలను మనం సరిచేసుకున్నప్పుడు దేవుడు ఉన్నతమైన దీవెన మనకు కలుగుతుంది. స్తోత్రం. సరిచేయబడటానికి, చక్కబరచబడటానికి, వాక్యానుసారముగా నడవటానికి, వాక్యపు వెలుగులో మనం జీవించటానికి మనలను మనం సిద్ధపరచుకోవాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం చదువుతాం. 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమియు లేదు, గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని చెప్పారు. ఎవరున్నారు? యేసయ్య అంటున్నారు, 3 రోజుల నుండి వీరు నా యొద్ద ఉన్నారు గనక నేను ఒట్టిగా పంపెను. దేవుని యొద్దకు వచ్చిన వారు ఒట్టిగా ఉపవాసముతో ఏమి పొందకుండా, ఏమి పొందుకోకుండా పోవనే పోరు. స్తోత్రం. దేవుని సన్నిధానములో మనము చేసే ఉపవాసము ముగింపులో దేవుడు ఆశీర్వాదం ఇచ్చి నడిపిస్తాడు. మన సంఘం షిలోహు ప్రార్థన మందిరములో కూడా 40 రోజుల నుండి మనము ఉపవాసం ఉన్నాము. దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాం. దేవుని పాద సన్నిధిలో కూర్చొని మొరపెడుతూ ఉన్నాం. ఆమె మన అలానే వదిలేస్తాడా? ఆయన అంటున్నాడు, ఈ 3 రోజులు వీళ్ళు నాతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఒట్టిగా పంపించడం. స్తోత్రం. ఒట్టిగా పంపించను, ఒట్టిగా ఎల్లవు. నా దేవుని ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తే, దేవుని మాటలు వింటూ పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే ఒట్టిగా దేవుడు పంపించుడు. స్తోత్రం. ఏమి పొందకుండా వెళ్ళనేరు. ఏం చేశాడు ఇక్కడ మనం గమనిస్తే, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమునకు తృప్తిపరచుటకు కావాల్సిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అన్నది. ఆమేన్. హల్లెలూయా. వారు అంటున్నారయ్యా, వారిని తృప్తిపరచటానికి, వారిని తృప్తిగా కొంచెం పెట్టడం కాదు, తృప్తిగా అంటే మనము అడిగినది కరెక్ట్గా మనం పొందుకున్నప్పుడు చాలా సంతృప్తి కలిగి ఉంటాం కదా. అడిగింది కొంచెమే జరిగిందనుకో, ఒక్క కార్యమే జరిగిందనుకో, లేకపోతే సగమే జరిగిందనుకో, ఇది కూడా జరిగితే బాగుండును అనే ఒక నిరాశ. అయితే కిందకు వచ్చేసిన తర్వాత యేసు ఆ రొట్టెలను చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చిన. శిష్యులు జన సమూహమునకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీదట అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఎలా పెట్టాడు? తృప్తిగా. నువ్వు ఏ హృదయవాంఛ కలిగి వచ్చావో, నీవు ఏమి కావాలని ఆయన సన్నిధికి వచ్చావో అది నెరవేరినప్పుడు నువ్వు సంతృప్తి చెందుతావు. ఎస్ సార్ నో? స్తోత్రం. అవును కదా. నువ్వు సంతృప్తి ఎప్పుడు చెందుతావు? నువ్వు ఉద్యోగం కొరకు వచ్చావనుకో, ఉద్యోగం వచ్చిందనుకో నీకు సంతృప్తి. నువ్వు వివాహం కొరకు వచ్చావనుకో, మంచి వివాహం జరిగిందనుకో నీకు సంతృప్తి. గర్భఫలము కొరకు ఎదురు చూసావనుకో, దేవుడు గర్భాన్ని తెరిచాడనుకో నీకు సంతృప్తి. నీవు వ్యాధితో వచ్చావనుకో, వ్యాధి నుండి స్వస్థత కలిగిందనుకో నీవు సంతృప్తి కలిగి ఉంటావు.
ఈ 3 రోజుల ఉపవాసంలో దేవుడు వారిని ఒట్టిగా పంపించలేదు. 3 రోజుల ఉపవాసానికి ఒట్టిగా పంపించకపోతే ఈ 40 రోజులు దేవుని పాదాల దగ్గర కూర్చొని ఉపవాసం ఉంటున్న మన జీవితంలో ఆయన కార్యము చేయకుండా ఉండగలడా? ఆయన జాలి కలిగిన దేవుడు కదా, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కదా. నీడల అన్యాయస్తుడుగా ఉంటాడా? నీకు అన్యాయం చేస్తాడా? నిన్ను ఒట్టి చేతులతో పంపేస్తాడా? ఎంత మాత్రం కూడా ఆయన నిన్ను ఒట్టి చేతులతో పంపించడు. ఆయన ఆశీర్వాదించి నీకు ఉన్నతమైన ఆశీర్వాదమును సంతృప్తిగా నువ్వు కోరుకున్నది పొందుకొని వెళ్ళుదువుగాక. స్తోత్రం. ఎక్కడున్న వాళ్ళకి? ఉపవాసాలు ఎగ్గొట్టి ఇంట్లో ఉన్న వాళ్ళక? ఉపవాసాలు వదిలేసి రోడ్ల చుట్టూ తిరిగే వాళ్ళక? పనులు ప్రారంభించి వాళ్ళకి ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళకు కాదు. ఎవరైతే యేసు పాదముల దగ్గర ఉన్నారో, స్తోత్రం, ఆమె ఉపవాసాలు జరుగుతూ ఉంటే ఉపవాసాలు వదిలేసి ఆ ఇల్లు ఈ ఇల్లు అక్కడ ఆ ఊరు ఈ ఊరు తిరిగి దేవుని పాదాల దగ్గర కూర్చోకుండా ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు కాదు. సంతృప్తి కలిగింది. ఇక్కడ ఆయన పాదాల దగ్గర ఎవరైతే కూర్చున్నారో వారు సంతృప్తి చెందగలిగిన అనుభవాన్ని యేసయ్య వారికి ఇచ్చాడు. ఈరోజు నా దేవుని ప్రియా షిలోహు ప్రార్థన మందిర విశ్వాసులారా, నీవు దేవుని సన్నిధిలో పెడుతున్న మొర, నీవు దేవుని సన్నిధిలో నీవు ఉపవాసం ఉండి ప్రతిష్ఠించుకొని చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఆయన నిన్ను సంతృప్తికరమైన ఉన్నతమైన దీవెనను అనుగ్రహించునుగాక. స్తోత్రం. నేను ఏమాత్రం సందేహం లేదు, ఆయన నీ హృదయవాంఛను తీర్చునుగాక. ఏ హృదయవాంఛ కలిగి వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చి ఏ పరిస్థితుల మధ్యలో వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యా వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి ఇంతమందికి సంతృప్తిగా ఏమి పెట్టడానికి అంత శక్తి చాలదు. సేవకులకు లేదు, సేవకుల వలన కాదు. ఇదిగో కార్యము చేసే దేవుడు ఉన్నాడు. నిన్ను ఒట్టిగా పంపించే దేవుడు కాదు. ఆయన నిరాశగా ఈ సంవత్సరం కూడా నా పట్ల కార్యం జరగలేదు అనే నిరాశను రానివ్వకుండా ఉన్నతమైన కార్యం చేయగలిగిన దేవుడు ఉన్నాడు. స్తోత్రం. నెహెమ్యా వారిని ఏడవద్దు. ఈరోజు పండుగ రోజు నీ పరిస్థితి, పండుగ రోజు ఎవరైనా ఏడుస్తారా? పండుగ రోజు ఎవరైనా దుఃఖముఖంగా ఉంటారా? పండుగ రోజు ఎవరైనా సరే నిరాశలో ఉంటారా? ఇదిగో నా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా దేవుని మాటను ప్రకటిస్తూ ఉన్నారు. మన ఎడల అద్భుతము జరిగిన రోజు ఈరోజు పండుగ రోజు. మీరు ఏడవలసిన అవసరం లేదు. ఏడ్చే రోజులు పోయినాయి, దుఃఖపడిన రోజులు చాలు. మీరు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెట్టారు కదా, ఇక పండగే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ దుఃఖ దినములన్నీ సమాప్తములైని ఇక నీ కన్నీరు నాట్యముగా మార్చే యేసయ్య నీ మీద కనికరపడుతూ ఉన్నాడు. ఆమె ఆయన నీ ఎడల కనికరపడుతూ ఉన్నాడు. నీ ఎడల జాలి కలిగి ఉన్నాడు. నీ ఎడల దయ కలిగి ఉన్నాడు. నమ్మినట్లయితే దేవుని మహిమను చూడగలుగుతాం. స్తోత్రం. హల్లెలూయా. ఇక దుఃఖపడే రోజులు పోయినాయి. ఇక విచారాలన్నీ కొట్టివేయబడ్డాయి. ఇక నిరాశలన్నీ కొట్టివేయబడుతూ ఉన్నాయి. నెహెమ్యా అంటున్నాడు, ఎజ్రా అంటూ ఉన్నాడు, లేవీయులందరూ ఇంకేడవద్దు, ఇక ఏడ్చించాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ 40 రోజులు ఏడ్చాం, దేవుని సన్నిధిలో మొరపెట్టాం. ఇదిగో ముగింపు పండగే. ఆమె ఎందుకు తెలుసా? తృప్తి, సంతృప్తి కలిగిన జయము కలిగిన అనుభవాలలో, జయ జీవితం కలిగిన అనుభవాలలో మనం నడిపించబడుతూ ఉన్నాం. దేవుని ఉన్నతమైన ఆశీర్వాదం, వాగ్దానాలన్నీ వాస్తవాలుగా పొందుకొని వాస్తవాలుగా మన జీవితంలో మార్చబడి ఆయన చేసిన ప్రతి వాగ్దానం మన పట్ల నెరవేర్చబడినట్లుగా ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. స్తోత్రం. అందుకని ఇంకా వారిలో మార్పు వచ్చింది. ఓ సిద్ధపాటు కలిగి ఉన్నారు. వాక్యానుసారముగా ఓ తీర్మానం చేసుకున్నారు. ఆయన సన్నిధిలో ఉంటే కలిగే మేలేమిటో తెలుసుకున్నారు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే కలిగే కృప ఏమిటో తెలుసుకున్నారు. ఇంకా తెలుసుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు
అందుకే ఆయన సన్నిధికి రావట్లేదు, అందుకే ప్రతిష్ఠిత లేదు, అందుకే ఉపవాస ప్రతిష్ఠిత దినాలను చులకనగా ఎంచుతూ ఉన్నారు. అవన్నీ మాకు తెలుసులే అని అనుకుంటున్నారు. అందుకే నీలో మార్పు లేదు కనుకనే నువ్వు ఇంకా అక్కడే ఉంటూ ఉన్నావు, నువ్వు ఇంకా ఆ స్థానంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా అదే పరిస్థితుల మధ్యలోనే ఉన్నావు. రా, సాతాను చెర నుండి బయటకు వచ్చేసి ప్రభు పాదాల దగ్గర ఉంటే, ఆయన వాక్యం వింటే, వాక్యానుసారముగా నడిస్తే కలిగే మేలేమిటో గుర్తించు. ఆయన ఉన్నతమైన కృప పొందుకు. నెహెమ్యా ఇంకేడవద్దు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం పెట్టాడండి? అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదుకు. నీకు అప్పుడు ఏది ఇష్టమో అడుగు. ఏం వెతకాలంట? మొదట నీతిని, రాజ్యాన్ని వెతుకు. ఆయన వాక్యమేను, వాక్యానుసారంగా నడవటానికి ఇష్టపడు, పశ్చాత్తాపడు, దేవుని మాటలను బట్టి సరిచేయబడు, చక్కపరచబడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. కప్పలాగా గెంతుకుంటూ అటో గెంతు ఇటో గెంతు. స్తోత్రం. స్థిర మనసు లేకుండా, స్థిరత్వం లేకుండా నీ జీవితాన్ని భక్తిగానే ఉన్నానని నిన్ను మనలను మనం సమర్థించుకుంటే కుదిరేది కాదు. సమర్థించుకోవద్దు, సరిచేయబడదాం. అందుకనే నెహెమ్యా అంటున్నాడు, ఇప్పుడు మీరు ఏడవద్దు, క్రొవ్విన మాంసమును భక్షించండి, మధురమైన దానిని పానము చేయండి. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం మీద శ్రద్ధ కలిగి విని తప్పులను విషయంలో పశ్చాత్తాపపడిన వారికి మధురమైన ఆహారము దొరుకుతుంది. కీర్తనకారుడైన దావీదు 63వ కీర్తన 4వ వచనాన్ని 5వ వచనాన్ని 63వ కీర్తన 4వ వచనం 5వ వచనం. నా మంచం మీద జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము. ధ్యానం చేస్తా ఉంటే ఏం దొరికినట్లుగా? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తృప్తి పొందుతుంది. ధ్యానం చేసిన వాళ్ళకే ఆ కృప అర్థమైంది. దేవుని పాదాల దగ్గర ఉన్న వాళ్ళకే, దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళకే ఆ సంతృప్తి అర్థమైంది. స్తోత్రం. ఆయనలో ఉన్న కృపేమిటో. పశ్చాత్తాప పడినటువంటి ఆ సిలువలో ఆయన కుడి ప్రక్కన దొంగ పశ్చాత్తాప పడిన వానికే తెలుసు దేవుని కృప ఎంత గొప్పదో. విమర్శించే వీడికేం తెలుసు? ఎడం చేతి వైపు ఉన్నవాడికి. వాడు పక్కనే ఉన్నాడు యేసయ్య, వీడు విమర్శిస్తూనే ఉన్నాడు. కుడి చేతిన ఉన్నవాడు పశ్చాత్తాపడ్డాడు, కృప పొందుకున్నాడు. విమర్శించాడు, పక్కనే ఉన్నా కానీ విమర్శించాడు, ఆయనతో ఉన్నా కానీ విమర్శించాడు. వాడు మనసు అంతే. నువ్వు విమర్శించుకుంటూనేవో, జనం మీద నిందలేసుకుంటానేవో, నువ్వు అక్కడే ఉంటావు. ఇంకా నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. వీడు పశ్చాత్తాపడ్డాడు. వాడు పశ్చాత్తాప హృదయం కలిగి ఆయన సన్నిధిని అడిగాడు. ఈరోజు దేవుని మాటలు విని సరిచేయబడితే సంతృప్తికరమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
నీ ఉన్నతమైన ప్రేమను బట్టి కృపను బట్టి మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఉపవాస పండుగలలో 37వ రోజులోనికి నడిపించాం. పాటల్లో మీరున్నారయ్యా. అయ్యా నీకే వందనాలు. వాక్యంలో నుండి అయ్యా ఎలా ఉండాలో ఎలా వినాలో నాయన ఇశ్రాయేలీయులకు ఎజ్రా యాజకుడు లేవీయులు బోధించినప్పుడు వారు చాలా శ్రద్ధ కలిగి విన్నారు, పశ్చాత్తాపపడ్డారు, ఉన్నతమైన కృప పొందినట్లుగా. ఇదిగో ఈ వాక్యం వింటూ నాయన మా జీవితాలలో మేము విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారముగా జీవించటానికి, వాక్యపు వెలుగులో మా ప్రవర్తనను సరిచేసుకోవటానికి నీ కృపను తోడుగా ఉంచండి. అయ్యా ఈ 40 రోజులు షిలోహు మందిరంలో అయ్యా చేసిన ప్రార్థన అయ్యా ప్రతి ఒక్కరు కృప పొందినట్లుగా, ప్రతి ఒక్కరు దీవించబడినట్లుగా, ప్రతి ఒక్కరు మేలు పొందినట్లుగా, ప్రతి ఒక్కరు కృప పొందినట్లుగా నీ ఉన్నతమైన కార్యము చేయండి. ఎవరు నాయన ఒట్టిగా వెళ్ళకూడదయ్యా. అయ్యా నీకే వందనాలు. మాతో సహకరిస్తున్న బిడ్డలున్నారు, బయట నుంచి సహకరిస్తూ ఉన్నారు అయ్యా. అయ్యా మధ్యాహ్న సమయంలో మాతో కలిసి ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నారు, రాత్రికాల సమయంలో మాతో కలిసి విజ్ఞాపనలలో ఉంటున్నారయ్యా. వారందరినీ కూడా మీరు దీవించండి, జ్ఞాపకము చేసుకోండి, మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. షిలోహు మందిరానికి స్థలం ఇచ్చావు, మందిరం కట్టబడినట్లు ద్వారాలు తెరవండి, వ్యతిరేకతలు నాయన తొలగించండి, అభ్యంతరాలు తొలగించండి నాయన. నీకు విరోధముగా రూపించే ఏ ఆయుధము వర్ధిల్లదు గనుక నాయన మీ ఘనమైన మహిమ కలిగిన కార్యం చేయి. ప్రతి కుటుంబంలో నీ అద్భుతాలు జరిగించండి. అనేకులు ప్రార్థన సహాయం కోరారయ్యా, అనేకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనులకు స్వస్థత అయ్యా, వారి వ్యాధి నుండి విడుదల కలుగు చేయండి. మీ నామమును బట్టి నాయన వారు నాయన నీకే వందనాలయ్యా. మీ సన్నిధికి వచ్చారు ప్రభా. అయ్యా వారి సమస్యను మీతో చెప్పుకున్నారు ప్రభా. మీరే అద్భుతము చేయండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఎగ్జామ్కి సిద్ధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఉద్యోగాల కొరకు ఎగ్జామ్ రాయటానికి సిద్ధపడుతున్నారు, వారిని మీరు దర్శించండి, వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలున్నారయ్యా, వారికి తోడై ఉండండి నాయన. అయ్యా యవనస్తులు ప్రభా రక్షణ భాగ్యం దయచేయండి. అయ్యా గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వారి గర్భాలను తెరవమని ప్రార్థన చేస్తుంది. మేలు చేయండి. వివాహాలు అయ్యి అయ్యా నీకే వందనాలు. విడిపోతున్న బిడ్డలున్నారు, కుటుంబాలను కట్టండి, నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మేలు చేయండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. మా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ప్రార్థన మందిరం ఇచ్చావయ్యా, ఆ సంఘాన్ని ఆ పరిచర్యను కూడా దీవించండి. సంఘ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, మేలు చేయండి. మా ప్రియ బిడ్డలు ప్రభా దూరదేశాల్లో ఉన్నారు, వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారితో మీరుండండి అయ్యా. నీ కృపను తోడుగా ఉంచండి, మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా 2 పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. మీ దీన సేవకులు మమ్మల్ని కూడా బలపరచండి. ఈ దాసురాలు నన్ను ప్రేమించిన బిడ్డలను కూడా, బిడ్డల చదువులో కూడా మీరు తోడవండి. ఈ పరిచర్యకి కావలసిన ప్రతి అవసరతను, అక్కరను, కొదువను, కొరతను మీ నామములు తీర్చండి. మేలు చేస్తామంత నింపి బలపరచమని యేసు నామమును అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.